Hi, hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about carrot rice. సో ఈ క్యారెట్ రైస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఇంట్లో ఎవరికైనా చేసి పెట్టొచ్చు, చక్కగా తినొచ్చు. పొట్టలో లైట్గా ఉంటుంది, ఎండల కాలంలో హెవీగా ఉండదు. మనం దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు. లంచ్ బాక్స్లో ఎప్పుడు రెగ్యులర్ మీల్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా కలర్ఫుల్గా పెడితే ఒక మెతుకు కూడా లేకుండా వాళ్ళు తినేస్తారు. సో ఇంట్లో వెజ్జెస్ లేకపోయినా ఇది చేసుకొని తినొచ్చు. సో ఈ క్యారెట్ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే మనం చెప్పుకోవచ్చు ఏంటంటే రైతా అండి. సో రైతాలో చాలా బాగుంటుంది క్యారెట్ రైస్. లేదు మీరు రైతా తినరు అనుకుంటే కనుక పికిల్స్ ఉంటాయి కదా, గోంగూర కానీ, ఎండుమిర్చి కానీ, టొమాటో కానీ, నెక్స్ట్ మామిడికాయ కానీ, సో ఏ పచ్చడైనా మీరు వేసుకొని తినొచ్చు. కానీ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే రైతా అని చెప్పొచ్చు. సో ఈ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేస్తే నేను ఏదైనా వీడియోలో మీకు రైతా ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఈ క్యారెట్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. నేను పావుసేరు డబ్బా రైస్ డబ్బాలు ఉంటాయి కదా, దాంతో ఒక డబ్బా రైస్ తీసుకున్నాను. దానికి 5 క్యారెట్స్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, క్యాష్యూస్ అంటే జీడిపప్పు, ఒక మీడియం సైజు ఆనియన్, బిర్యానీ ఆకులు 3 అంటే మీడియం సైజు, 3 రెమ్మల కరివేపాకు, మిరియాలు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ విత్ కొబ్బరి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ స్పైసెస్ అండి. ఎక్కువ స్పైసెస్ వేసుకోని అవసరం లేదండి, నేను చూపిస్తున్నాను కదా, సో అలా వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్యారెట్స్ మంచిగా కడుగుకోవాలండి, ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది, స్కిన్ కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో నీట్గా కడిగి పీల్ తీసుకొని ఇట్లా మంచిగా తురుముకోండి. మీ దగ్గర గ్రేటర్ ఉంటే అలా చూసుకోండి. నేను 5 క్యారెట్స్కి నాకు ఈ బౌల్ అంత వచ్చిందండి తురుము. ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకోవాలి. ఇది స్టీల్ కడాయి అండి. స్టీల్లో యూస్ చేస్తున్నట్లయితే మీరు మాడిపోకుండా చూసుకోవాలి, దగ్గరే ఉండి చూసుకోవాలి. లేదంటే మనం ఏ కర్రీ అయినా ఏ రైస్ అయినా కూడా అది మాడిపోద్దండి స్టీల్లో వండుకున్నప్పుడు. సో కడాయి పెట్టుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత గీ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే గీ వేసాను. సో ఎక్కువ గీ కూడా యూస్ చేయలేదు. ఇలా తక్కువ వేసుకుంటే బాగోదేమో అని అనుకుంటారేమో. సో చాలా బాగుంటుంది, న్యాచురల్ ఫ్లేవర్స్ వస్తాయండి మనం చేసుకునే రైస్కి. సో ఆయిల్ గీ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, 3 or 4 లేదా 2 మాత్రం వేసుకోండి. స్టార్ ఎనీస్ కూడా 1 సరిపోతుందండి. నేను ఇందులో చెక్క అంటే కార్డమమ్, సినమన్ యూస్ చేయలేదండి, ఓన్లీ కార్డమమ్ మాత్రమే యూజ్ చేశాను, అంటే యాలుక్కలు మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే మనం మిర్చి వేస్తాం, కారం వేస్తాము అండ్ మిరియాలు వేస్తాం కాబట్టి చెక్క కూడా వేస్తే ఘాటు ఉంటుంది. ఈ ఎండల కాలంలో అంత మంచిది కాదు మన హెల్త్కి. సో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేగిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ ఇలా పొడవుగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత క్యాష్యూస్ అంటే జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పు ఒక డిఫరెంట్ అరోమా ఉంటుందండి మనం చేసుకునే రైస్కి. సో 4 పచ్చిమిరపకాయలని 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని గెరటితో తిప్పుకోవాలండి. సో 7 మిరియాలు మాత్రమే తీసుకున్నానండి. 5 క్యారెట్స్కి 7 మిరియాలు పడతాయండి. సో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 7 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. నేను పావుసేరు డబ్బా రైస్కి 5 క్యారెట్స్కి 7 మిరియాలు తీసుకున్నానండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇవన్నీ వేయించుకోవడానికి, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం తిప్పితే ఆ సాల్ట్ అంతా మనం వేసిన తాలింపుకి పడుతూ ఉండిద్ది. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు 1 టేబుల్ స్పూన్ అంటే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ సమపాళంగా తీసుకుంటే మన రైస్కి రిచ్ లుక్ ఉంటుందండి. రిచ్ లుక్ అంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే
ఆ కాంబినేషన్ అనేది ఆ టేస్ట్ అనేది మనం చూడలేము. సో అందుకని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవరే ఉంటుంది. సో అవంతా కూడా మగ్గిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోండి, ఎందుకంటే ఆ తాలింపు అంతా క్యారెట్కి పట్టి పచ్చివాసన పోవాలండి. సో పచ్చివాసన పోయేదాకా తిప్పుకొని కొంచెం పసుపు, చిటికడంత పసుపు, కొంచెం కారం, తీయగా లేకుండా కొంచెం కారం వేసుకోవాలి. కొంచెమే వేసుకోండి, మళ్ళీ కారం ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో కొంచెం వేసుకోండి సరిపోతుంది. సో ఈ క్యారెట్ మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం మనం పోపుకి అంటే తాలింపుకి ఆనియన్స్కి సాల్ట్ వేసాం కదా. సో ఇప్పుడు ఈ క్యారెట్ పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్కి కూడా సాల్ట్ పడితే మనం అన్నం తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది. సో మొత్తం క్యారెట్ పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకొని కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. క్యారెట్ ఎక్కడ కూడా ముద్దగా ఉండకూడదండి, పొడిగా ఉండాలి. సో మొత్తం క్యారెట్ మొత్తం మగ్గిన తర్వాత అప్పుడే ఉడికిన అన్నమైనా వేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ మీరు రాత్రి కలిపి పెట్టుకున్న రైస్ అయినా వండుకోవచ్చు. నేను అప్పుడే వండానండి రైస్. సో ఆ అన్నం మొత్తం కలిపేసి వేసుకోవాలండి. వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడుగా అడగంటిపోతూ ఉండిద్ది. ఎప్పుడూ కూడా క్యారెట్ కానీ రైస్ కానీ ముద్దగా ఉండకుండా ఇలా పొడిగా ఉండేలాగా చూసుకోండి. మీరు ఎక్కువ ఆయిల్స్ వేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే అన్నము క్యారెట్ రెండు ముద్దగా అయిపోతుంది. సో అలా అయిన తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోండి. సో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఆ రెండు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ కూడా క్యారెట్ రైస్ రెండు కూడా ముద్దగా లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోండి. సో ఇంతేనండి ప్రాసెస్. సో అది మనం క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు తిప్పుకొని దించేయడమేనండి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి కదా. సో ఇది చేసుకొని మీరు కూడా తినండి. ఎండాకాలంలో లైట్గా ఉండండి, లైట్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, కారం లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా చక్కగా ఇలా లైట్ ఫుడ్ తీసుకొని తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్లో చేస్తే నేను ఆ రెసిపీస్ చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితేనే ఎక్కువ వ్యూస్ వెళ్తూ ఉంటాయి. సో ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నీ మంచి కంటెంట్సే చేస్తున్నాను కాబట్టి, సో యూస్ఫుల్ అయ్యే కంటెంట్సే చేస్తున్నాను కాబట్టి, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద హిట్ చేస్తే నేను ఏదైనా నోటిఫికేషన్ పంపిస్తే ఆ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.